రక్షణ దయచేయవా నా యేసువా. అద్వితీయుడా ఆరాధనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా. ఈ దివ్య పూజావళిలో ప్రత్యేక విధముగా మా కుటుంబముల కొరకు ప్రార్థన చేయమని కోరినటువంటి విన్నపములు: విశాఖపట్నం అగ్రపీఠము, కంచెరపాలెం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు, కీర్తిశేషులు పొలమారశెట్టి విన్యాసి, రాజం ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలి అని, తలంపులు నెరవేరాలని కోరుతూ మేలులకు కృతజ్ఞత పి జోజిబాబు, జ్యోతి అనురాధ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాదారాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతూ ఉన్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. పూదోట లియో పీటర్, పద్మజారాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు అల్లం రాయప్ప గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని మరియు కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని అల్లం అంతోని జత్రత్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆశీర్వాదాలను దయచేసినందుకు కృతజ్ఞత దివ్య పూజాబడిని సమర్పించమని కోరుచూ ఉన్నారు. మెట్టు జానేశ్ రెడ్డి 2వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత దివ్య పూజాబలిని సమర్పించమని మెట్టు దివ్య, జోసఫ్, గాదే బాలు, వినీల, సుధా, రాజారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. జార్జ్ స్టీఫెన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత దివ్య పూజాబలిని జేసు తిరుహృదయ పేరిట కుటుంబ సభ్యులు సమర్పించమని కోరుచూ ఉన్నారు. వీరి ఉద్దేశాల కోసము, మన వ్యక్తిగత తలంపుల కోసము ఈ దివ్య పూజాబలిలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవునిచే అతి మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ దైవ ప్రజలారా, మానసిక శాస్త్రము, భౌతిక శాస్త్రము ఒక స్త్రీ స్వభావాన్ని గురించి వివరిస్తూ 2 ముఖ్యమైనటువంటి అంశాలను తెలియపరుస్తూ వచ్చింది. దానిలో మొదటిది, ఒక స్త్రీ ఒక రోజుకి సగటున 16,000 నుండి 20,000 పదజాలాలను ఉపయోగిస్తూ ఉంటుందంట. ఇంకో 2వ అంశము, ఈ శాస్త్రజ్ఞులు సర్వే చేసినటువంటి వారు తెలియపరిచేది, ఏ స్త్రీ అయినప్పటికీ ఈ లోకంలో వారి జీవితంలో అద్భుత కార్యాన్ని కానీ, ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని కానీ, రహస్యాన్ని కానీ ఎన్నడూ వారి మనస్సులలో దాచుకొనజాలరు. ఇవి 2 అంశాలు స్త్రీ స్వభావాన్ని గురించి సైకాలజిస్టులు, వేదాంతంలో చెప్పబడినటువంటి గొప్ప గొప్పవారు, భౌతిక శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి అంశం. కానీ దీనికి అతీతంగా ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక అంశాన్ని చదువుతూ ఉన్నాం.
అదే మరియ తల్లి తన జీవితంలో జరిగినటువంటి అన్ని గొప్ప కార్యాలను తన మదిన, తన హృదయంలో దాచుకొని ఉంది అని చెప్పబడింది. ఇది స్త్రీ స్వభావానికి, స్త్రీ తత్వానికి అసాధారణమైనటువంటి జీవితము మరియ తల్లి జీవించింది. దీనికి గల కారణము బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే, ఏ వ్యక్తులైతే దైవ దర్శనాన్ని పొందుకుంటారో, ఏ వ్యక్తులైతే దేవుని చేత సందేశాలను పొందుకున్నారో, ఏ వ్యక్తులైతే స్వయంగా దేవుణ్ణి చూశారో, వారి జీవితాలలో గొప్ప మార్పును, పెనుమార్పును చూసినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అందరి జీవితాలు మనం చూస్తూనే ఉన్నాం. మరి మనము కూడా ఈరోజు మరియ తల్లి ఒక సాధారణమైనటువంటి స్త్రీలాగే ఈ లోకంలో జీవించినప్పటికీ, ఎప్పుడైతే ఆ దైవ సందేశాన్ని ఆమె పొందుకుందో, ఆ దైవ వాక్యాన్ని ఎప్పుడైతే ఆమె ఆలకించిందో, తన జీవితంలో ఒక గొప్ప అసాధారణమైనటువంటి జీవితాన్ని జీవించింది. కనుక మనము కూడా ప్రియమైన బిడ్డలారా, మరి ఈ సమాచారాల ద్వారా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రతిరోజు దేవుని యొక్క దివ్యబలి పూజల ద్వారా, దేవుని వాక్యము ద్వారా, దేవుని యొక్క మరి దైవ సందేశము ద్వారా మనం దేవుని యొక్క సందేశాన్ని ప్రతిరోజు వింటూనే ఉన్నాం. మనలో ఎంతమంది ఈ అద్భుతమైనటువంటి, అసాధారణమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతూ ఉన్నాం? మనలో ఎంతమందికి మార్పు అనేది కనిపిస్తూ ఉందో ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ దివ్య పూజా వేళలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవను సర్వేశ్వర, మా బలహీనతల యందు మాకు భద్రతను కల్పించి కాపాడుము. పరిశుద్ధ దేవమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా పాపములను అధిగమింపగలిగినట్లును కృపచూపము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ప్రభువునందు ఆనందింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రభువును నమ్మిన ప్రజలు జాతులన్నింట సుప్రసిద్ధులగుదురు. వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించితినని గుర్తింతురు. యెరూషలేము ఇట్లనును, నేను ప్రభువునందు ఆనందింతును. నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణమను వస్త్రములను తొడిగించెను. విజయమను ఉత్తరీయమును కట్టబెట్టెను. నేను ఆభరణములు తాల్చిన వధువు వలె, శిరస్సుపై పూలదండను తాల్చిన వరుని వలె ఉప్పితిని. భూమి నుండి మొక్కలు మొలిచినట్లుగా
నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభువు తన ప్రజలకు రక్షణమును మొలిపించును. జాతులెల్లా ఆయనను సన్నుతించును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. అన్నా ఇట్లు ప్రార్థించెను. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నేను బలాతిశయముతో ప్రభువునందు సంతసించెదను. నేను శత్రువులను అపహసించెదను. ప్రభు, నేను నీ రక్షణమును గాంచి సంతసించెదను. అందరూ. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. ప్రభువు వలె పరిశుద్ధుడెవడూ లేడు. ప్రభు, నీవు తప్ప ఇక ఏ దేవుడు లేడు. మన దేవుడు వలె బండ వంటి ఆశ్రయదుర్గము వేరే లేడు. కలవారు కూటికై కూలికి పోయిరి. ఆకలిగొనిన దరిద్రులు అన్నము పడసిరి. గొడ్రాలు 7 బిడ్డలను కనెను. సంతానవతి బిడ్డలను కోల్పోయెను. అందరూ. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. చంపువాడు ప్రాణమిచ్చువాడు ప్రభువే. పాతాళమునకు కొనిపోవాడు, పైకి కొనివచ్చువాడు ప్రభువే. ధనికుని చేయువాడు, దరిద్రుని చేయువాడు ప్రభువే. అణగద్రొక్కువాడు, అతిశయింప చేయువాడు ప్రభువే. అందరూ. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. దరిద్రులను నేల మీది నుండి లేవనెత్తి, బిచ్చగాండ్రను పెంట ప్రోగుల మీది నుండి పైకి లేపి, గౌరవము గల ఆసనములో సగి గొప్పవాండ్ర సరసన కూర్చుండబెట్టునది ప్రభువే. జగత్తునకు పునాదులు నిలిపి లోకమును ఆ పునాదులపై నిలిపినది ప్రభువే. అందరూ. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. సవరించి వీణ స్తుతి చేసి పాడేదమల్లెలూయా. గొంతు సవరించి వీణ స్తుతి చేసి పాడేద హల్లెలూయా. హల్లెలూయా పాడి ఆనంద విభుని ప్రణుతింతు ఈ దినం. ప్రభుని ప్రణుతింతు నిరతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము 41వ వచనం నుంచి 51వ వచనం వరకు. యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళడివారు. యేసు 12 ఏళ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరాయిరి. యేసు యాత్రికుల సమూహంలో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదక నారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములు వినిన వారు ఆయన వివేకమునకు విస్మయము పొందిరి. యేసును చూసి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రి నేను విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదకుతిరి అని, నేను నా తండ్రి పని మీద ఉండవలెనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములనన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు యావత్ శ్రీ సభ మరియా నిష్కలంక హృదయ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉంది. ఈ మహోత్సవము ఈ దివ్యార్చన కాలంలోనికి రావడానికి గల కారణము, ఈ దివ్యార్చన కాలంలో వివిధ తారీఖులలోనికి మార్చడానికి గల కారణము 1944వ సంవత్సరము 12వ భక్తినాథ పాపు గారు ఈ మరియ తల్లి దివ్య హృదయ మహోత్సవాన్ని అంతటా కూడా జరుపుకోమని ఆయన వేద పత్రికను పంపించడం జరుగుతూ ఉంది. దీనికి గల కారణము, పునీత కత్రీన్ అమ్మగారు ఆమె ప్రార్థన సమయంలోనూ ఆమె ఆధ్యాత్మిక జీవిత సమయంలో అనేక మార్లు యేసు ప్రభు యొక్క తిరుహృదయముతో పాటు మరియ తల్లి యొక్క పరిశుద్ధ హృదయాన్ని పదే పదే దర్శనంలో చూడడం జరిగింది. దీని ద్వారా మరియ తల్లి యొక్క హృదయాన్ని గురించి, మరియ తల్లి యొక్క నిష్కలంకమైనటువంటి హృదయము గూర్చి ఆనాటి నుండి 1944వ సంవత్సరం వరకు అనేక మంది భక్తులు, పునీతులు ప్రస్ఫుటముగా ఆమెను గౌరవించడము, ఆమె ప్రార్థనా సహాయాన్ని కోరటము జరుగుతూ ఉండేది. కాలక్రమేణా ఇది ఆగస్టు నెల 15వ తారీఖు మరియ తల్లి మోక్షారోహణ పండుగ అయిన తరువాత, అనగా ఆగస్టు 22వ తారీఖున ఈ మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయ మహోత్సవాన్ని మొదటిలో జరుపుతూ ఉండేటువంటి వారు. కానీ
ఇది 1969 సంవత్సరంలో 6వ పౌలు పాపు గారు దీనిని ఈ మహోత్సవాన్ని యేసు ప్రభు యొక్క తిరు హృదయానికి, మరియ తల్లి యొక్క పరిశుద్ధ హృదయానికి చాలా ఔన్నత్యముతో కూడుకొని ఉన్నది. మరియ తల్లి యొక్క హృదయము, ఆమె జీవితము పరిశుద్ధమైనటువంటిది కాబట్టి ఈ మహోత్సవాన్ని తిరు హృదయ మహోత్సవం అయిన మరుసటి రోజే జరపాలి. అదే ఆమెకు మనం ఇచ్చేటువంటి గొప్ప గౌరవము అని 6వ పౌలు గారు, పోపు గారు ఇది మరి ప్రపంచమంతటా, స్త్రీ సభ అంతటా కూడా ప్రకటించడము, దానికి అనుగుణంగానే ఈనాటికి కూడా మనము యేసు ప్రభు యొక్క తిరు హృదయ మహోత్సవము మరుసటి రోజునే మరియ తల్లి నిష్కళంక హృదయ పండుగను కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ మరియ తల్లి యొక్క నిష్కళంక హృదయము, ఆమె యొక్క ప్రత్యేకత, ఆ హృదయంలో ఉన్నటువంటి మరి ప్రత్యేకమైనటువంటి అంశాలను గురించి 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాము. ఎందుకంటే మనము హృదయం అనగానే ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ఆలోచన ఒక స్పష్టమైనటువంటి ప్రేమకు ఒక చిహ్నము అని. అయితే ఈ స్పష్టమైనటువంటి మరి పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది కేవలము తల్లి ప్రేమ మాత్రమే అని మనము కొండ బద్దలు కొట్టి చెప్పవచ్చు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా చాలా స్పష్టముగా 4 రకాలైనటువంటి ప్రేమల గురించి వివరించబడింది. కానీ వీటన్నిటికన్నా స్పష్టమైనటువంటి ప్రేమ ఏదైనా ఉంది అంటే అది మాతృత్వ ప్రేమ అని మాత్రమే వేదాంత పండితులు చెబుతూ ఉన్నారు. కనుక మరి ఆ పరిపూర్ణమైనటువంటి మరియ తల్లి ప్రేమను మనము ఈరోజు ఈ పండుగ సందర్భంగా మనం ధ్యానం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ నిష్కళంక హృదయ మహోత్సవం దేని గురించి తెలియపరుస్తూ ఉందంటే, మొదటిగా మరియ తల్లి యొక్క పరిశుద్ధతను గురించి, మరియ తల్లిలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని గురించి, మరియ తల్లి యొక్క ఔన్నత్యాలను గురించి తెలియపరుస్తూ ఉంది. ఇంకో 2వ అంశమే మరియ తల్లికిని దేవునికిని మధ్య ఉన్నటువంటి విడదీయరానటువంటిది అన్యోన్యమైనటువంటి బాంధవ్యాన్ని గురించి వివరించబడింది. ఎందుకంటే మరియ తల్లికి దేవుని పట్ల ఉన్నటువంటి పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి ప్రేమను గురించి వివరించబడింది. మరియ తల్లికి దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి విశ్వాసాలను గురించి, విధేయతను గురించి ఈ పండుగ చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. అందుకే ప్రియ దైవ ప్రజలారా, ఈ మరియ తల్లి యొక్క నిష్కళంక హృదయాన్ని గురించి వేదాంత పండితులు ఆమె హృదయము ఎలాంటిది, ఏ స్వభావం కలిగినటువంటి హృదయమో తెలియపరుస్తూ 3 ప్రధానమైనటువంటి వేద సత్యాలను ఆమె హృదయాన్ని గురించి తెలియపరిచారు. దానిలో మొదటిది మరియ తల్లి యొక్క హృదయము విధేయత హృదయముతో పోల్చబడింది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మరియ తల్లికి ఏ క్షణమునైతే దేవుని యొక్క దేవదూత ద్వారా ఒక సందేశము ఆమెకు తెలియపరచబడిందో ఆనాటి నుండి ఆమె ఈ లోకము నుండి ఆత్మ శరీరాలతో పరలోకానికి కొనుపోబడేంత వరకు కూడా ఆమె సంపూర్ణంగా దేవుని వాక్యానికి విధేయతగా జీవించింది. దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా ఆమె తనను తాను సమర్పించుకుంది. అందుకే ఆమె హృదయము పరిపూర్ణ విధేయత హృదయంతో పోల్చబడుతూ ఉంది. ఎందుకు మనం పోలుస్తూ ఉన్నాము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి యొక్క స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని చూసి మనం ఆయన హృదయానికి కూడా పేర్లు పెడుతూ ఉంటాం. ఒకవేళ ఒక మనిషి జాలిగలవాడైతే ఆయన యొక్క హృదయాన్ని కూడా జాలిగల హృదయం అంటాం. ఒక వ్యక్తి కఠినుడైతే తన ప్రవర్తనలో, తన మాట తీరులో, తన స్వభావంలో కఠినత్వాన్ని చూపిస్తే ఆ వ్యక్తి హృదయాన్ని కఠిన హృదయుడిగా మనం
మనం చెబుతూ ఉంటాం. ఒకవేళ ఒక వ్యక్తి మరి క్షమించే హృదయం ఉన్నా, జాలి గల హృదయం ఉన్నా, లేదా జాలి చూపించేటువంటి మనస్తత్వము, మాట తీరు ఉన్నా కూడా ఆ వ్యక్తిత్వాన్ని చూసి ఆయన హృదయానికి ఇదిగో జాలి గల హృదయమో, క్షమించే హృదయమో, ప్రేమించే హృదయమో అని చెబుతూ ఉన్నాం. ఎందుకు చెబుతూ ఉన్నామంటే మనిషి యొక్క స్వభావము, ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క మాట తీరు, నడవడికను చూసి ఆయన హృదయాన్ని మనం పోలుస్తూ ఉంటాం. ఈరోజు వేదాంత పండితులు కూడా మరియ తల్లి యొక్క హృదయాన్ని గురించి, ఆమె జీవించినటువంటి జీవిత విధానాన్ని గురించి, ఆమె జీవించినటువంటి జీవిత విధానాన్ని పోలుస్తూ ఆమె హృదయాన్ని గురించి కూడా చాలా చక్కగా చెబుతూ వచ్చారు. దాంట్లోని మొదటిదే మనం చెప్పుకున్నటువంటి ఆమె హృదయము విధేయత హృదయము అని. ఎందుకు విధేయత అంటే ఆమె సంపూర్ణంగా దేవుని వాక్యానికి విధేయించింది, కట్టుబడి జీవించింది. అందుకే ఆమె హృదయము విధేయత హృదయము. రెండవదిగా ఆమె యొక్క హృదయాన్ని గురించి చెప్పబడినటువంటి అంశము, ఆమె హృదయము కృతజ్ఞత కలిగినటువంటి హృదయం. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరియ తల్లి తన జీవితంలో, దేవుడు తన జీవితంలో చేసినటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని గురించి, ఒక గొప్ప మేలును గురించి ఆమె దేవునికి కృతజ్ఞతా స్తుతి గీతాన్ని పాడినట్లుగా లూకా శుభవార్తలో చాలా చక్కగా మనం చదువుతూ ఉన్నాం. ఎందుకు అంటే కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ లోకంలోనికి ఒక రక్షకుడు ఉద్భవిస్తాడు, ఆయన ఈ లోకానికి ఒక కన్య ద్వారా జన్మిస్తాడు అని చెప్పగానే అనేక మంది రాజవంశీయులు, ఇజ్రాయేలీల గోత్రాల వారు, గొప్ప గొప్పవారు నా గర్భాన జన్మిస్తాడు, నా గర్భాన ఫలిస్తాడు అని ఎంతోమంది స్త్రీలు ఎదురు చూశారు. కానీ వారికి దక్కనటువంటి ఈ గొప్ప ఫలము, ఈ గొప్ప భాగ్యము మరియ తల్లి పొందుకునుంది. అందుకే ఆమె పొందుకున్నటువంటి ఈ గొప్ప మేలుగై ఆమె ఎలుగెత్తి దేవునికి కృతజ్ఞతలు సమర్పించింది. ఆ కృతజ్ఞత తన జీవితాంతము చూపిస్తూ వచ్చింది. అందుకే ఆమె జీవిత విధానాన్ని చూసి ఆమె హృదయము కృతజ్ఞత కలిగినటువంటి హృదయంగా మనం వర్ణిస్తూ ఉన్నాం. ఇంకా మూడవదిగా ఆమె తప్పించేటువంటి హృదయం. మరియ తల్లి హృదయము తప్పించేటువంటి హృదయము. ఎందుకు అంటే ప్రియదేవుని బిడ్డలారా, మనం బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే మరియ తల్లి గురించి మనము కొద్ది అంశాన్నే చదువుకున్నప్పటికీ కూడా ఆమె తన ప్రజల పట్ల, తన బిడ్డల పట్ల ఆమె అమితమైనటువంటి మరి ప్రేమను చూపించినటువంటి మాతృమూర్తి. ఆమె ఎంతగానో తప్పించిపోయినటువంటిది. ఒక చిన్న మరి అనేక సందర్భాల్లో ఒక చిన్న కథను నేను వింటూ వచ్చాను. మరి ఒక తల్లి యొక్క స్వభావం గురించి. ఒక తల్లి తన బిడ్డలను ఎంతో అన్యోన్యంగా పెంచి పెద్దవారిని చేసి వారికి వివాహం చేసిన తర్వాత కాలక్రమేణా ఆమె వృద్ధాప్యురాలు అయిన తరువాత ఎంతో అల్లారుముద్దుగా ప్రేమించినటువంటి కుమారుడు, ఎంతో ప్రేమతో పెంచినటువంటి కుమారుడు తన భార్యతో కలిసి ఒకరోజు ఈ తల్లిని, ఈమెను మనం సాకలేకపోతూ ఉన్నాము, ఆమెను మనము మరి చూసుకోలేకపోతూ ఉన్నాము, ఆమె జీవించి ఉండడము వృధాప్యాస అనుకొని ఒకరోజు వారిద్దరూ కూడా నిర్ణయించుకొని ఆ తల్లిని ఏదో విధంగా ఒక దూర ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అక్కడ విడిచిపెట్టి వచ్చినట్లయితే ఆమె ఆకలితో అలమటించి అక్కడే మరణిస్తూ ఉంది. లేదా ఏ జంతువో, ఏ క్రూరమృగమో ఆమెను తినివేస్తూ ఉంది. మనకి ఈ బాధ, ఈ చాకిరి మనకు తప్పుతుంది అనుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుకొని, భర్త ఒకరోజు తల్లిని భుజాన్ని వేసుకొని అరణ్య ప్రాంతాల గుండగా వెళుతూ ఉన్న సమయంలో తల్లికి తన చేతికి అందినటువంటి మరి ఆకులను, అరమలను తన మార్గము గుండా వస్తూ ఉంది. ఈ విధంగా ఒక నిర్జన ప్రదేశానికి వచ్చిన తర్వాత కుమారుడు ఆ తల్లిని అక్కడ విడిచిపెట్టి, అమ్మా నేను తిరిగి వస్తాను, అక్కడ ఉండు,
అని చెప్పి బయలుదేరే ముందు తిరిగి ఆ తల్లి కుమారుతో చెప్తూ ఉంది, కుమారా, నువ్వు తిరిగి వెళ్ళే సమయంలో నువ్వు మార్గాన్ని మర్చిపోతావేమో. నువ్వు మార్గాన్ని మర్చిపోతే ఇగో దట్టమైనటువంటి అరణ్యంలోనికి వెళ్తావు, అక్కడ క్రూర మృగాలు నిన్ను చంపివేస్తాయి అని, నా కుమారుడికి ఆ స్థితి రాకూడదు అని, నా కుమారుడు క్షేమంగా తన గృహానికి చేరాలి అని నన్ను మార్గ మధ్యలో తీసుకొచ్చే క్రమంలో నేను నీకు గుర్తుగా కొన్ని ఆకులను రెమ్మలను పడవేసుకుంటూ వచ్చాను. అవి చూసుకుంటూ నువ్వు మార్గాన్ని మరి నీ ప్రయాణాన్ని కొనసాగించు అని చెప్తూ ఉందంట తల్లి. చూడండి ప్రియదేని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి తల్లి యొక్క తాపత్రత అదే. తన బిడ్డల పట్ల, తన కుమారుల పట్ల నిరంతరము తప్పిస్తూ ఉండేటువంటిదే తల్లి. అందుకే కానా పెండ్లి వివాహ సమయంలో ద్రాక్షారసం అయిపోయిందని తెలియగానే మరియ తల్లికి సంబంధం లేకపోయినా, ఆమెను ఎవరో వచ్చి అడగకపోయినా ఆమె అల్లాడిపోయి తప్పించిపోయి తన కుమారునిని ప్రాధేయపడుతూ ఉంది. అందుకే మరియ తల్లి హృదయము తప్పించేటువంటి హృదయం. తన బిడ్డల కోసము నిరంతరము తప్పిస్తూ ఉంది. తన బిడ్డలు ఏమవుతారో అని, తన బిడ్డలకు ఏ అవసరతలు ఉన్నాయో అవసరతలు ఉన్నాయో అని నిరంతరము తప్పించేటువంటి ఒక గొప్ప మాతృమూర్తి. అందుకే ఆమె మరి శిష్యులందరూ కూడా యేసు ప్రభు మరణించిన తర్వాత చెల్లాచెదురైనప్పటికీ కూడా వారందరినీ కూడా ఒకే చోట సమావేశపరిచి వారిని ఏకం చేసేటువంటి గొప్ప మనస్కురాలు. అందుకే ఆ మరియ తల్లి హృదయము తప్పించేటువంటి హృదయం కనుక మరి అలాంటి హృదయం కలిగినటువంటి తల్లి మరి ఆ మరియ తల్లి కనుక మనము కూడా ప్రియదేని బిడ్డలారా, ఆ తల్లి నిరంతరము మన కోసం తప్పిస్తుందనేటువంటి పరిపూర్ణ నమ్మకముతో, విశ్వాసముతో ఆ మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయము మనల్ని ఎన్నడూ కూడా విడువక నిరంతరము మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె హృదయము నిరంతరము మన కోసమే తప్పించేటువంటి హృదయం కనుక అలాంటి మరి మరియ తల్లి యొక్క నిష్కలంక పరిశుద్ధ హృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా ఆ తల్లి యొక్క పండుగను కొనియాడేటువంటి మనము కూడా ఆ తల్లిని స్మరించుకుంటూ ఆ తల్లిని మరి మనం ప్రాధేయపడుతూ మన హృదయాలు కూడా, మన మనస్సులు కూడా, మన జీవితాలు కూడా ఆ తల్లి యొక్క మార్గంలో నడుస్తూ ఆ దేవుని చేరాలని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. ధనవంతునిగా నిన్ను సేవించలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవించలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన ప్రభు అయిన తన పవిత్ర శరీర ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమార్ని తల్లి అయిన మరియమాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేము అర్పించి బలి అర్పణము మమ్ము నీ కృపకు పాత్రలను చేయునుగాక. మమ్ము మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూను ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్యైన మరియమాత స్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింప చేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఎలయనా నీవు భూ దిగంతముల వరకు అత్యంత అద్భుతమైన గొప్ప కార్యములన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమును నిత్యం ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయి అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వించే వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయ్యు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునాయు మా కొరకు మా ప్రభు అని యేసుక్రీస్తు శరీర రక్తములు వగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప
పాప పరిహారమునకై నరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా పోల్ అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని ఈ అపోస్తలులతో చించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు.
ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా. నా జీవాహారం నీవే యేసయ్యా, నా హృదయ దాహము నీవే, నా ఆత్మ ఆకలి నీవే. నా హృదయ దాహము నీవే, నా ఆత్మ ఆకలి నీవే. ఈ పావన భోజ్యం నీవే యేసయ్యా, ఈ పావన భోజ్యం నీవే యేసయ్యా. నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా. నా జీవాహారం నీవే యేసయ్యా. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి. నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి. నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నన్ను పూజించువాడు నిత్య జీవము పొందు. నన్ను పూజించువాడు నిత్య జీవము పొందును. పరము నుండి దిగి వచ్చిన శాశ్వత భోజనం ఈ విందు. రండి స్వీకరించండి, నిత్య జీవము పొందండి. నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా. నా జీవాహారం నీవే యేసయ్యా. పునీత ఇన్యస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యము చేసెను, అతని నామం పవిత్రమైనది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమార్ని తల్లి అయిన మరియమాతను స్మరించుకొని ఈ రోజున మేము నీ అనుగ్రహముతో నింపబడి ఆనందింతుముగాక.
మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిష్కళంక మాత, నిర్మల మాత, నిష్కళంక మాత, నిర్మల మాత, మము వీడని మాత, నిర్మలగిరి మాత, మము వీడని మాత, నిర్మలగిరి మాత, మా కొరకు ప్రార్థించే మాత, ఓ మరియ మాత. నిష్కళంక మాత, నిర్మల మాత, నిష్కళంక మాత, నిర్మల మాత. అనాథలకు ఆదరవు, ఆరోగ్య మాతవు, మహిమలకు మహిమాన్విత మహిమగిరి మాతవు. అనాథలకు ఆదరవు,